అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. సో, మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్‌ని కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి, వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పునైతే అందించబోతున్నారండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద మనకి వృద్ధులు, వితంతులకి రూ. 2,000 అలాగే దివ్యాంగులకి రూ. 3,000 చొప్పునైతే అందించేవారండి. అయితే ఈ యొక్క ప్రభుత్వం ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి పెన్షన్ పెంచి ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడొచ్చిన సందేశం ఏంటంటే, ఈ యొక్క డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పి చాలామందైతే అడుగుతున్నారు. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతీదీ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకైతే ముందుగా తెలియజేస్తాను. దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా! రాష్ట్ర ప్రభుత్వం అయితే, ఇక్కడ వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పునైతే అందించబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను ఏటా మనకి 22,000,00,00,000 నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేస్తుందనమాట. సో, గత ప్రభుత్వంలో వృద్ధులు, వితంతులకి రూ. 2,000, దివ్యాంగులకి రూ. 3,000 చొప్పున అందించేవారు. సో, ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ పెంచి ఇస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో, మీకు ముందుగా చెప్పినట్లుగానే ఏంటంటే, మనకి ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క పెన్షన్ కూడా మనం పెంచి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాకపోతే ఏంటంటే, ఒక శుభవార్త కూడా చెప్పారు. అది ఏంటంటే, మీరు వేరే జిల్లా నుంచి కూడా ఈ యొక్క పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది. సో, దీనివల్ల ఏంటంటే, పెన్షన్ మిస్ కాకుండా ఎప్పటికక్కడ తీసుకోగలుగుతారు. అయితే ఈ యొక్క నిధులు కూడా విడుదల చేసే అవకాశం ఉందండి. దీనిపై కూడా మనకి రేపు, ఎల్లుండిలోగా అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.